వరుణ్ తేజ్ నటించిన ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1 విడుదల తేదీకి దగ్గర పడుతుండగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మరియు ఇతర ప్రచార సామగ్రి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అందరూ ట్రైలర్ కోసం చూస్తున్నారు. ఐఏఎఫ్ అధికారి అయిన అర్జున్ దేవ్, వరుణ్ తేజ్ కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వచ్చాయి. కానీ అది అతని వైఖరి మరియు విధానాన్ని మార్చదు. అతను మొండి పట్టుదలగలవాడు, నిర్భయుడు మరియు రాడార్ ఆఫీసర్ సోనాల్ మానుషి చిల్లర్ తో ప్రేమలో ఉన్న సాహస ప్రేమికుడు. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కొని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటించింది. జట్టుకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడ్డాడు. అయితే అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ ఉన్నారు. వరుణ్ తేజ్ సాహసోపేతమైన స్క్వాడ్రన్ లీడర్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాడు మరియు అతను యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అందించాడు. మానుషుతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. భారతీయ వైమానిక దళం ఐఏఎఫ్ యొక్క కనికరంలేని మరియు అలుపెరగని ధైర్యానికి నివాళిగా వాగ్దానం చేసిన ఈ చిత్రం దృశ్యపరంగా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది మరియు యాక్షన్ మరియు భావోద్వేగాలలో తీవ్రతతో గూస్బంప్లను అందిస్తుంది. ఇది యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, సంగీతం మరియు కొంచెం శృంగారాన్ని కూడా మిక్స్ చేస్తుంది. డైలాగ్స్ ప్రభావం చూపుతాయి. తొలి ఆటగాడు శక్తి ప్రతాప్ సింగ్ హడా తన ప్రశంసనీయ ప్రయత్నాలకు ఆకట్టుకున్నాడు. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ దీన్ని విజువల్ ట్రీట్గా మార్చింది. మిక్కీ జె మేయర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో విజువల్స్ను సరిగ్గా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ మరియు సందీప్ ముద్దా నిర్మించారు. ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. తెలుగు హిందీ ద్విభాషా చిత్రం మార్చి 1న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దాని రూపాన్ని బట్టి ఆపరేషన్ వాలంటైన్ వాస్తవ సంఘటనల ఆధారంగా వైమానిక దళం యాక్షన్గా చిత్రీకరించబడింది. ఇది అంతిమంగా తెలుగు ప్రేక్షకులతో కనెక్ట్ కావాల్సిన ఎమోషనల్ కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పెట్టె టిక్ చేయబడితే ఇక్కడ సంభావ్యత ఉంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా తెలుగు ఫిల్మ్ ఫోరం ని సబ్స్క్రైబ్ చేయండి.